బ్యాక్ టు న్యూస్. రాఖీ పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. వరుస సెలవులు కూడా రావడంతో కుటుంబ సమేతంగా వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. రిజర్వేషన్లు పూర్తవడంతో డైరెక్ట్గా బస్టాండ్కి వెళ్లి ఇబ్బంది పడుతున్నారు. ఎంజీబీఎస్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రక్షాబంధన్ సందర్భంగా సొంత ఊర్లకు తమ ఆత్మీయులకు అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు బయలుదేరుతున్నటువంటి జనాలతో ఇక ఎంజీబీఎస్ ఏదైతే ఉందో ఎంజీబీఎస్ మొత్తం టోల్గా కూడా ఆ జనాలతోని కిక్కిరిసిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. మొత్తం ప్రయాణికులతోని ఎక్కడ చూసినా కానీ ప్రయాణికులతోని ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం టోల్గా కూడా ఆ కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ నడిపిస్తుంది. దాంట్లో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ స్పెషల్ సర్వీస్ అని పెట్టిన దాంట్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కూడా ప్రయాణికుల నుండి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎటు చూసినా కానీ లోకల్ బస్సులను కూడా ఆ స్పెషల్ బస్సుల రూపంలో నడిపిస్తున్నారంటూ అక్కడ చూస్తున్నాం. మనం స్పెషల్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొత్తం టోల్గా కూడా అధిక రేట్లకు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనం ఎక్కడ చూసినా జనాలతోని ఎంజీబీఎస్ మొత్తం టోల్గా కూడా ఆ జనాలతోని ఆ కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రయాణికులు కూడా బస్సుల కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తున్న క్రమం లోపల ఎక్కడ చూసినా కానీ అయితే మొత్తం టోల్గా ఈ యొక్క ఆ ప్రయాణికులు మొత్తం తమ గమ్యాలకు వెళ్లేందుకు సొంత ఊర్లకు వెళ్లేందుకు కూడా అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు కూడా వెళ్తూ ఉన్న క్రమం లోపల. మేడం చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు? చర్చల రక్షాబంధన్ కొరక? అవును. ఏంది స్పెషల్ ఏందమ్మా రక్షాబంధన్ కొరకు? స్పెషల్ ఏంది? నేటి యువత కూడా మొత్తం టోల్గా ఈ అనుబంధాలను మర్చిపోతున్నారు కాబట్టి రక్షాబంధన్ అంటే ఏంది? అన్న చెల్లెల అనుబంధం అంతే, అక్క తమ్ముడు అంతే. అయితే నేటి యువతలు మొత్తం టోల్గా ఈ సంబంధాలు చూడకుండా కూడా కొన్ని చూస్తున్నాం, రీసెంట్గా సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి అటువంటి వారికి ఏం చెప్తారు? అందరు ఉన్న వాళ్ళు వెళ్ళి కట్టాలి ఖచ్చితంగా. ఇది 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి అంతే. అయితే అన్నదమ్ముల ప్రతీకకు ఈ యొక్క రాఖీ బంధన్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఆర్టీసీ ప్రాంగణం ఏదైతే ఉందో ఈ యొక్క ఎంజీబీఎస్ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ ప్రాంగణం మొత్తం టోల్గా కూడా కిక్కిరిసిపోయింది జనాలతోని. పోలీసులు కూడా దగ్గరుండి కంట్రోల్ చేయవలసిన పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఉచిత ప్రయాణం వల్ల పబ్లిక్ మొగోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు తక్కువ ఉన్నాయి. అది డిలాక్స్లు వేస్తే 1 ఎక్స్ప్రెస్ వేస్తుండ్రు. దానివల్ల మా భార్యను పంపించి నేను పోలేను. ఇద్దరం కలిసి పోవాలంటే ఈ ఉత్కపల్లిలో కూడా మొత్తం పబ్లిక్ ఫ్రీగా అందరు ఛార్జీలు వేస్తే అప్పుడు ఎవరికి ఆశ ఉండదు, మంచిగా వెళ్ళిపోతారు. ఈ బస్సు అయ్యి అర్ధ గంట అయింది. దీని తర్వాత వచ్చిన బస్సులు 3 పోయినాయి. ఈ బస్సు లేడు, దీనికి కండక్టర్ లేడు. ఇప్పుడు వస్తుంది నేను. అయితే బస్సులు రాని కారణంగా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే సమయానికి బస్సులు రావడం లేదు అంటూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ బస్సులు ఉన్న కారణంగా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా అయితే ఆర్టీసీ ఇవి అయితే రిజర్వేషన్ బస్సులు. ఈ దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ ఉన్న బస్సులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ బస్సులు మాత్రం టోల్గా ఆ ఇబ్బందులకు గురవుతున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మనతో పాటు అయితే ఇక్కడ చూస్తున్నటువంటి క్రమం లోపల మొత్తం ప్యాసింజర్స్ ఎక్కడ చూసినా కానీ అయితే తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు చూస్తే మనకు అయితే తెలుస్తుంది. ఎక్కడ చూసినా కానీ ప్రయాణికులతోని మొత్తం టోల్గా కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే అధికారులు కూడా చెప్తున్నారు అధిక మొత్తంలో బస్సులు నడిపిస్తున్నాం, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఒకవైపు అధికారులు చెప్తున్నా, మరోవైపు మాత్రం టోల్గా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నామంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే మహబూబ్ నగర్కి వెళ్ళేటటువంటి బస్సు ఉందో అది జనాలతో మొత్తం టోల్గా ఫుల్ అయిపోయింది. బస్సులు లేక ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పోలీసులు దగ్గరుండి కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా సొంత ఊర్లకు వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. భారీగా అయితే గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా మనతో పాటు అయితే చెప్తూ ఉన్నటువంటి అయితే తెలుస్తుంది. మొత్తం టోల్గా చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు? నేను వెళ్ళలేదు, మా వైఫ్. ఎక్కడ వెళ్తున్నారు? వనపర్తి. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వచ్చినాం, కొంతసేపు అయితే. అయితే వనపర్తి వెళ్ళడానికి చిన్నపిల్లలతో కూడా అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు రద్దీ కారణంగా అయితే ఈ విధంగా మొత్తం టోల్గా రద్దీ కారణంగా కొనసాగుతూ ఉంది. అయితే మేడం ఎక్కడ వెళ్తున్నారు? మేము మా ఊరికి వెళ్తున్నాం.
ఓకే, రాఖీ కట్టడానికి రక్షాబంధన్కి వెళ్తున్నారు. రక్షాబంధన్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దున్న నుంచి ఓకే, ఏమైంది మరి బస్సులు లేవా? బస్సులు లేవు. అయితే గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము, బస్సులు లేవు అంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఊర్లకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ఎంజీబీఎస్లో పెద్ద సంఖ్యలో అయితే ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నా కూడా బస్సులు వస్తలేవు కాబట్టి ఎక్కడైతే స్పెషల్ అనే ఉద్దేశంతో బస్సులను అయితే పంపిస్తున్నారు. జిల్లాలకే మొత్తం టోల్గా పెద్ద సంఖ్యలో బస్సులను పంపిస్తున్న కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఇక పండుగ ఎప్పుడైతే పండుగ పూటల్లో మొత్తం టోల్గా ఇక్కడికి సంబంధించిన లోకల్కు సంబంధించిన బస్సులను తిప్పకుండా అయితే వేరే